అండి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వేరుశనగ గింజలు టమాటా చట్నీ చేయబోతున్నా. ముందుగా నూనె వేసాను, వేడయింది. వేడుకున్నాను. మీరందరూ ఏం చేసుకున్నారండి వంటలు? నిన్న కొంచెం చికెన్ ఉంది, ఇంకా అందుకే కొంచెం చట్నీ చేస్తే అట్టు చేద్దామని టిఫిన్కి నానబెట్టాను. దానికి కూడా పనికి వచ్చిద్దని రెండు కలిపి చేసుకొని చేస్తున్నా. ఇవ్వండి, పచ్చిమిర్చి వేగిపోయాయి, తీసుకున్నాను. పల్లీలు వేసేసాను. నేను ఇలాగే నూనెలోనే వేస్తానండి. శనగగింజలు కూడా ఫ్రై అయిపోయాయి, తీసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయించుకుందాం. తర్వాత టమాటాలు ఉడికించుకుందామండి. తీసేసాక టమాటాలు వేసేసాను. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. కొద్దిగా చాలండి, వెంటనే ఎక్కువ పుల్లగా అయిపోయింది. జార్లో వేసేసాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేద్దాం, ఇంకొంచెం సాల్ట్ వేద్దాం, లేకపోతే చప్పమొద్దుద్ది. టమాటాలో కొద్దిగా వేసాను, ఒకసారి తిప్పాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఇంకా ఒకసారి తిప్పేసి టమాటా వేసుకుంటాం. టమాటాలు ఉడికిపోయాయండి, జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాం. మరీ పేస్ట్ కాకుండా మామూలుగా కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఇదిగోండి, పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేడి వేడి అన్నం, నెయ్యి, చట్నీ, 2 ఉప్పు చేపలు ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి, అన్నం వేసి చట్నీ, నెయ్యి. సూపర్ ఉంటుంది తింటే. చికెన్ ఫ్రై ఉందండి, చాలా బాగుందండి టేస్ట్ అయితే. చట్నీ అయితే రోట్లో చేసినట్టుంది. నిన్న మామిడికాయ ఇచ్చారన్నారు కదండి మా అమ్మాయి వాళ్ళ టీచరు. ఇంకా 2 మామిడికాయలు కోసి ఆరబెట్టాను. దీంతో కొంచెం ఊరగాయ వేస్తాను, మీకు మళ్ళీ వీడియో పెడతానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండి, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.